హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. అయితే మనకు సబ్స్క్రైబర్స్లో కొంతమంది కంప్యూటర్ పేపర్ ఎలా అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు. సో దాని ప్రకారంగా నేను ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చేసి కంప్యూటర్ పేపర్ని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో క్వశ్చన్స్ అనేది సెకండ్ షిఫ్ట్ అండి. ఇది సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి ఎలా ఇచ్చారు ఏంటి అనేది కేవీఎస్ ఎన్విఎస్ టైర్ 1 సెకండ్ షిఫ్ట్ కంప్యూటర్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తెలుగు పేపర్ అయితే నాకు దొరకలేదు. సో ఇప్పుడు కంప్యూటర్ అనేది సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి ఎలా ఇచ్చారు ఏంటి, వాళ్ళ పేపర్ లెవెల్ ఎలా ఉందనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. సో చూస్తే క్వశ్చన్ నెంబర్ 21, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇలా ఇది క్లియర్గా మీకు కనిపించకపోతే అర్థం కాకపోతే నేను ఈ పీడిఎఫ్ని టెలిగ్రామ్ గ్రూప్లో మనకి అప్లోడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళేసి చెక్ చేసుకోండి. కంప్లీట్ పీడిఎఫ్ అక్కడ ఉంటుంది. నేను ఆన్సర్ చెప్తూ ఉంటాను. ఆన్సర్స్ మీరు క్లియర్గా అర్థం చేసుకొని ఆ పీడిఎఫ్ అక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ క్లియర్గా అర్థమైతే ఇట్స్ ఓకే, ఫైన్. అర్థం కాకపోతే టెలిగ్రామ్లో చూసుకోండి. ఓకే, ఆన్సర్స్ నేను చదువుతాను, అప్పుడైనా మీరు అర్థం చేసుకోండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 21, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ నాట్ బి అ పార్ట్ ఆఫ్ ద వ్యాలిడ్ వెబ్సైట్ అడ్రస్. ఈ కింద ఇచ్చిన వాటిలో వ్యాలిడ్ వెబ్సైట్ అడ్రస్ ఏది కాదు అని అడుగుతున్నారు. సపోజ్ మనం ఏదైనా టైప్ చేస్తున్నామంటే అక్కడ మనకి యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా, ఆ యూఆర్ఎల్లో ఏమేమి కనిపిస్తే మనకి మనం నంబర్స్ అప్పుడప్పుడు చెక్ చేస్తాము, డాట్ అయితే పెడతాము, ఆల్ఫాబెట్ చెక్ చేస్తాము. సో ఎప్పుడైనా సింబల్ పెట్టడం చూసుకున్నారా, సింబల్ పెట్టలేదు కదా, సో ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద వెబ్సైట్ అడ్రస్ అనమాట. సో మనకి క్వశ్చన్ నెంబర్ 21 అనేది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సింబల్ అనేది మనం పెట్టము. సో పెట్టందే మనకు కావాలి కాబట్టి ఆప్షన్ అనేది 2 అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 22, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ సర్వీస్. ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ ఏది? నెట్ఫ్లిక్స్, డిస్నీ, అమెజాన్ ప్రైమ్ అండ్ ఫ్లిప్కార్ట్. చూడండి, ఈ నెట్ఫ్లిక్స్, డిస్నీ, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్స్ తీసుకొని నంబర్ ఆఫ్ ఓటీటీ సిరీస్ అవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాము. బట్ ఫ్లిప్కార్ట్లో మనం అలా చేయలేం కదా. ఫ్లిప్కార్ట్ మనం కొనుక్కోవడానికి అట్లా కదా మనకి యూస్ అవుతుంది. సో ఫ్లిప్కార్ట్ అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇట్స్ నాట్ అడిగారు కాబట్టి, నాట్ అన్ ఎగ్జాంపుల్ అడిగారు కాబట్టి. సో క్వశ్చన్ నెంబర్ 22 ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 23, in computer system which one of the following cannot be directly plugged into the USB drive, universal service bus అని మనం చదువుకున్నాం కదా. సో యూనివర్సల్ సీరియల్ బస్. సో దీనికి డైరెక్ట్గా ఏది పెట్టలేమని అడుగుతున్నారు. ఇక్కడ పెట్టే వాటిని చూసుకుంటే మనకి పెట్టలేదేదో అర్థమవుతుంది. సో మనకి ఆప్షన్ చెక్ చేస్తే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయగలము, మౌస్ కనెక్ట్ చేయగలము, ఇథర్నెట్ కేబుల్ కూడా కనెక్ట్ చేయగలము. సో మనకి ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేయలేము. సో మనకి అదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 23 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 24, in the modern seminar room which of the following will be most suitable to be used to perform both input as well as the output operations. ఇన్పుట్ ఆపరేషన్స్కి ఇంకా అవుట్పుట్ ఆపరేషన్స్కి సెమినార్ రూమ్ అండి ఇది. ఇక్కడ చూడండి, మోడర్న్ సెమినార్ రూమ్. ఇప్పుడు మన సెమినార్ కండక్ట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు అక్కడ ఉపయోగపడేది ఇన్పుట్ అవుట్పుట్ లాగా ఉపయోగపడేది ఏదని అడుగుతున్నారు. స్టైలిస్ మనం రాస్తూ ఉంటాం, అది ఓన్లీ ఇన్పుట్ మనకు అర్థమవుతుంది. లేజర్ ప్రొజెక్టర్స్ అంటే అవుట్పుట్ ఇస్తుంది. సో ఇంటరాక్టివ్ ఎల్ఈడి ప్యానల్ మనం ఇన్పుట్ అవుట్పుట్ రెండు మనం చేస్తాం కదా, అంటే మనం టచ్ చేస్తాం కదా ఎల్ఈడి ప్యానల్స్లో మనకి. సో మనకి ఇన్పుట్ ఇస్తున్నాము, మనకి అది అవుట్పుట్ కూడా వస్తుంది తిరిగి. సో మనకి క్వశ్చన్ నెంబర్ 24 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ హియర్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 25 మిస్సింగ్ అండి. నెక్స్ట్ ఎక్కడైనా ఉండొచ్చు చూద్దాం. మనం ఆర్డర్లో కూడా లేవు, ఒకసారి మీరు గమనించగలరు. పీడిఎఫ్ మొత్తం నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 26 ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ దట్ క్యాన్ బి అసైన్ టు 1 క్వాడ్ ఆక్టెట్ ఆఫ్ అండ్ అడ్రస్ ఇన్ అండ్ IPv4 వర్షన్ 4 అడ్రస్సింగ్ సిస్టమ్. దాంట్లో 256 అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, క్వాడ్ ఆక్టేట్ ఆఫ్ అన్ అడ్రస్ ఇన్ అండ్ IPv4 వర్షన్ 4 కదా, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4కి అడిగారు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 27, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ నాట్ బి కన్సిడర్డ్ అ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఏది కాదు అని అడుగుతున్నారండి. ఇక్కడ అన్నింటిలో @ సింబల్ ఉంది. సో 4th ఆప్షన్ ఒకసారి చూసుకుంటే 4 అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ 3 పక్కన ఏదైతే 4 ఉందో అక్కడ మనకి అన్ని నేమ్ ఇచ్చారు, రవి 1 2 3 4 AABBC అట్లా ఇచ్చారు. సో మనకి అక్కడ డాట్ కానీ @ కానీ ఏమీ లేదనమాట. సో మనకి డొమైన్ నేమ్ అయినా అసలు లేనేలేదు. ఇది యూజర్ నేమ్ మాత్రమే ఉంది. డొమైన్ నేమ్ అంటే యాహూ కానీ జీమెయిల్ కానీ అలా లేనేలేదు. సో మనకి క్వశ్చన్ నెంబర్ 27 ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 28 చూడండి ఆర్డర్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 28, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షార్ట్ కట్ కీస్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ ద entire content of the document in MS Word సాఫ్ట్వేర్లో ఎంటైర్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేయడానికి చూడండి ఎంత ఈజీ పెట్టండి. ఇది కంట్రోల్ ఏ, మన ఏదైనా కంట్రోల్ మన వర్డ్ చేస్తున్నా కానీ, ఏం చేస్తున్నా డాక్యుమెంట్లో ఏదైనా పని చేస్తున్నా కానీ, ప్రజెంటేషన్ చేస్తున్నా కానీ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం కంట్రోల్ ఏని వాడుతూ ఉంటే చాలా ఈజీగా ఉంది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, సో క్వశ్చన్ నెంబర్ 28 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 29, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫంక్షన్ ఆఫ్ ద యూటిలిటీ సాఫ్ట్వేర్కి సంబంధించి ఫంక్షన్ కాదు అని అడుగుతున్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఫైల్ మేనేజ్మెంట్, ఫైల్ కంప్రెషన్ ఓకే,
బట్ డిస్క్ మేనేజ్మెంట్ అని 2 సార్లు ఇచ్చారు. ఆప్షన్ కూడా మనకు అదే కరెక్ట్ అవుతుంది. సో దీనికి మాత్రం ఐ థింక్ యాడ్ స్కోర్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మనకు డిస్క్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 29 ఆప్షన్ 3 or 4 బోత్ ఆర్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 30. To create an elaborate analysis of the sales data collected for 100 items from different locations of the country, which open source of the software would you prefer to use? Different data and 1,000 items from the different locations కలెక్ట్ చేసుకొని ఎక్కడ మనం పెట్టగలం, ఎక్సెల్ కదా. సో మనకి 30th క్వశ్చన్కి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 31. వాట్ ఈస్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ద లెటర్ ఆర్ ఇన్ ద అబ్రివేషన్ రోమ్? చూడండి, రోమ్ ఎంత ఈజీ. రోమ్ చదవకుండా మనం కంప్యూటర్ అటెంప్ట్ చేయలేము అసలు ఎవరు కూడా. మనం ఇది బేసిక్ బిట్ అనమాట. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ కదా. సో దీనికి రీడ్, ఆర్ అంటే ఏమిటని అడుగుతున్నారు ఇక్కడ. రీడ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సో అక్కడ ర్యామ్ ఇచ్చారా రోమ్ ఇచ్చారా కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ ఫస్ట్ ఆప్షన్ మళ్ళీ రోమ్ ఉంది, ర్యాండమ్ అని ఉంది, అది ర్యామ్కి సంబంధించింది కదా. సో అందుకని ఇక్కడ మనం చూసుకుంటే క్లియర్గా ఆర్ అనేది రీడ్ ఓన్లీ మెమరీలో ఆర్ ఫర్ రీడ్ అనమాట. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే కంప్యూటర్ సిస్టమ్కి టు ప్రొవైడ్ ద కనెక్షన్ బిట్వీన్ ద కంప్యూటర్ అంటే నెట్వర్క్ కంప్యూటర్కి ఇంకా నెట్వర్క్కి కనెక్షన్ ప్రొవైడ్ చేసేదాన్ని మనం ఎన్ఐసి అంటాము. ఎన్ఐసి మీన్స్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఏమో రేపు ఎవరొక షిఫ్ట్లో ఎన్ఐసి ఫుల్ ఫామ్ కూడా అడగొచ్చు కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 32 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 32. ఓకే, రిపీట్ అయిందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్? క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ సంబంధించింది కాదు ఏంటని అడుగుతున్నారు ఇక్కడ. డీఫ్రాగ్ ఈజ్ అవర్ ఆప్షన్. డీఫ్రాగ్ అనేది ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 34. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ ఈజ్ ద సేఫెస్ట్ టు ప్రొటెక్టింగ్ అండ్ ఈమెయిల్ అకౌంట్? ఏది ఈమెయిల్ అకౌంట్ని సేఫ్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏది సేఫ్? క్లికింగ్ ద లింక్స్ ఫ్రమ్ ద అన్నోన్ సెండర్స్ ఇమీడియట్లీ. ఎవరైనా లింక్స్ పంపిస్తుంటే దాన్ని క్లిక్ చేసుకుని ఉంటుంది, సేఫ్ ఎలా అవుతుందంటే కాదు కదా. యూజింగ్ ద సేమ్ సింపుల్ పాస్వర్డ్స్ ఫర్ ద ఆల్ అకౌంట్స్. అన్ని అకౌంట్స్కి ఒకే పాస్వర్డ్ అసలు పెట్టకూడదు. కొంతమందికి గుర్తుండదనే ఉద్దేశంతో అన్నిటికీ ఒకే పాస్వర్డ్ పెట్టుకుంటూ ఉంటారు. సో దాని అది మంచి పద్ధతి కాదనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఆప్షన్ 3 ఏమి ఇచ్చారు? షేరింగ్ యువర్ పాస్వర్డ్ విత్ ఎ ఫ్రెండ్. మీ ఫ్రెండ్కి పాస్వర్డ్ షేర్ చేయడం కాదు. ఎనేబులింగ్ 2-factor అథెంటిఫికేషన్. ఎస్, అందరికీ కూడా 2-factor అథెంటిఫికేషన్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉండాలి. ఇంకా ఓటీపీలు కూడా ఎవరికి షేర్ చేయకూడదు అన్నట్టుగా మనకి 2 స్ట్రాంగ్ వెరిఫికేషన్ అనేది కామన్గా ఉంటుంది కదా. సో 34 క్వశ్చన్ నెంబర్ 34 ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 35. Pyarelal has stored different types of files on his pen drive. The file extensions are listed below. Help him to identify which one represents a video file. వీడియో ఫైల్ సంబంధించింది ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. చూడండి, ఇక్కడ పీడిఎఫ్, టెక్స్ట్, జేపీఈజే, ఇది ఫోటోకి సంబంధించింది కదా. జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ అనేసి ఇది టెక్స్ట్, ఇది పీడిఎఫ్. క్లియర్గా అర్థమవుతుంది. MP4 అనేది మనకు తెలుసు అందరికీ. సో వీడియో ఫైల్స్ యూస్ అయితే MP4 కదా. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 35. Next question number 36. Which one of the following is not a popular high-level programming language used for developing the various types of software? Software development లో ఏది మనకి C++, Java, Oracle, Python ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజ్ కదా. సో టాలీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. టాలీ కాదు, ఇక్కడ ఏది కాదు అడుగుతున్నారు. సో మనకి క్వశ్చన్ నెంబర్ 36 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 37. ఇన్ ద HTML, చూడండి ఎంత ఈజీ బిట్ ఇచ్చారండి. ఇన్ ద HTML వెబ్ పేజ్ డిజైనింగ్ లాంగ్వేజ్, వాట్ ఇస్ ద లెటర్ H రిఫర్ టు? H అనేది అంటే దేని రిఫర్ చేస్తుంది? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. H ఫర్ హైపర్ కదా. సో హైపర్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 37 ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 38. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ గూగుల్ డెవలప్డ్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్? కోవిడ్ టైంలో ప్రతి ఒక్కళ్ళు మదరు, ఫాదరు అందరూ అంటే పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కదా పిల్లలకి క్లాసెస్లో, ఆన్లైన్ క్లాసెస్లో. జీమీట్ ఉన్నది అన్ని స్కూల్స్, కాలేజెస్ అందరూ జీమీట్ ఉపయోగించడం అయితే అప్పుడు మనం బాగా అందరికీ అలవాటు పెట్టింది. సో మనకి గూగుల్ మీట్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ గూగుల్ వాళ్ళకి సంబంధించింది మీట్ అనేది సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 38. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 39. వాట్ యూనిట్ ఆఫ్ ద మెమరీ ఈజ్ ద లార్జెస్ట్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఇచ్చిన వాటిల్లో చూడండి, ఇక్కడ మనకి దీనికి ఒక ఆర్డర్ కూడా ఉంటుంది కదా. బిట్స్, బైట్, కిలోబైట్, మెగాబైట్, గిగాబైట్, పెటాబైట్, టెరాబైట్ అని. టెరాబైట్ తర్వాత పెటాబైట్ వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో మనకి ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది? పెటాబైట్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 39 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ చెక్ చేయడానికి కూడా ఇక్కడ నాకు ఇంత ఐడియా లేదనమాట. దీని మీద స్క్రీన్ రికార్డింగ్ అనేది నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను, నా దగ్గర గాడ్జెట్స్ కూడా సరిగ్గా లేవు. సో వాయిస్ కూడా కొంచెం క్లారిటీగా ఉండకపోవచ్చు, డిస్టర్బెన్సెస్ రావచ్చు. సో దీన్ని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 39 చూసుకున్నాం కదా. పెటాబైట్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 40 లాస్ట్ క్వశ్చన్ అనమాట. procuring a printer for the quality of the prints
విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిట్స్ విల్ హెల్ప్ వన్ టు సెలెక్ట్ ఫ్రమ్ వేరియస్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ద ప్రింటర్లో మనం ఎలా మెజర్ చేస్తామంటే డిపిఐ డేటా పర్ ఇంచెస్ అనుకుంటే ఐ థింక్ చూసుకోండి ఒకసారి. సో ఇది చూడండి, ఇప్పుడు 40 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రేపు ఫస్ట్ షిఫ్ట్ కానీ సెకండ్ షిఫ్ట్ కానీ ఉన్న వాళ్ళకి ఈ పేపర్ షేర్ చేయండి, మాక్సిమం షేర్ చేయండి. ఇంకా మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.